సార్ అలాగే దావోస్ పర్యటన అనంతరం చంద్రబాబు నిర్మలా సీతారామన్ని కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులు పెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కూడా కోరడం జరిగింది. కేంద్రం నుంచి ఏపీకి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందంటారా? కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అఫీషియల్గా పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మొత్తంగా గడిచినటువంటి 30 సంవత్సరాల నుంచి చేయడం లేదు. ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి డిఫెన్స్ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెడతా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి ఓఎన్జీసీ కానీ లేకపోతే బీపీసీఎల్ కానీ ఈ చమురు సంస్థలు కానీ అవి పెట్టుబడులు పెడుతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వంగా ఒక ఫ్యాక్టరీనో ఒక వాణిజ్యాన్నో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా దానికి పెట్టుబడులు పెట్టడం లేదు. ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఆయన అమరావతికి పోలవరానికి నిధులు కేటాయించమని చెప్పేసి అడిగారనేటువంటిది వచ్చింది. పోలవరం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అది దానికి నిధులు కేటాయించమని చంద్రబాబు నాయుడు గారు అడగటం ఏంటి? వాళ్ళ ప్రాజెక్టుకి వాళ్ళే కేటాయించాలి, వాళ్ళ బాధ్యత, దాన్ని పూర్తి చేయాలి. అందువలన అది దానిలో అర్థం లేదు. రెండోది వాళ్ళు గతంలోనే ప్రకటించారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కలవకముందే ఒక 2-3 నెలల క్రితం మేము పాత ఎస్టిమేషన్ని అంగీకరిస్తున్నా ఉన్నారు. కానీ పాత ఎస్టిమేషన్ కాదు వాళ్ళు కావాల్సింది. పోలవరానికి మారినటువంటి ఓవర్ ఏ పీరియడ్ ఖర్చులు పెరిగిపోయాయి. అదేవిధంగా మొత్తం ప్రాజెక్టు 2 దశలకు అవసరమైనటువంటి డిపిఆర్ని లేదా ఫైనాన్షియల్ దాన్ని ఆమోదించడం అనేది కీలకమైనటువంటి సమస్య. దాని సంగతి ఏమి తేల్చకుండా దాంతోపాటు పునరావాసం ప్యాకేజ్ మునిగిపోయేటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదు, ప్యాకేజీ అవి మేము ప్రాజెక్టు వరకు ఇస్తాం తప్ప మునిగిపోయేటువంటి వాళ్ళని మేము పట్టించుకోము, మునిగినా తేలినా మాకేం సంబంధం లేదు, అది రాష్ట్రం చూసుకోవాలని చెప్తాం. దాని గురించి ఏమీ తేల్చకుండా ఇది ఒక విధంగా నాటకం. అదేవిధంగా అమరావతికి సంబంధించి అయిపోయింది, అది పెద్ద ప్రహసనం నడిచింది. ప్రతి ఏటా 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కాంటామ్ చేశారు. 15,000 కోట్లు ప్రతి ఏటా 15,000 కోట్ల గ్రాంట్ కాదు, వన్ టైం 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మళ్ళా అడగటం తప్పేం లేదు. అడిగేదానికి పీనేస్తానం అక్కర్లేదు అన్నట్టుగా అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏమి ఇస్తారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. అది కూడా మనకి కొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రక్రియ ప్రారంభమై ప్రింటింగ్ కూడా వెళ్తున్నటువంటిది. హల్వా కార్యక్రమం నిన్ననే ప్రారంభమైంది. హల్వా కార్యక్రమం ప్రారంభమైందంటే దాని అర్థం ఏంటంటే కేటాయింపులు అవన్నీ కూడా ఆల్రెడీ నిర్ణయం అయిపోయి ప్రింటింగ్ దశలో ఉంది. ఈ ప్రింటింగ్ దశలో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారిని కలిసి మార్చమని చెప్పేసి ఒకవేళ అడిగితే ఎట్లా మారుస్తుంది? ఆమెకు సాధ్యమవుతుందా? అందుకని ఇదంతా కూడా ఏంటంటే ఒక పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ స్టంట్ లాగా కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఓకే సార్, అలాగే అమరావతికి పోలవరానికి మరిన్ని నిధులు తెచ్చే అవకాశం కనిపిస్తుందా? నేను అదే ఇప్పుడు చెప్పింది అదే. అమరావతికి పోలవరం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. దానికి నిధులు ఇచ్చి దాన్ని ఎంతవరకు మీరు ప్రోగ్రెస్ చేశారు, కావాలంటే మేము అడ్వాన్స్ ఇస్తాము లేదా అయిపోయిన దానికి ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. అమరావతికి ఒక రాష్ట్ర రాజధానికి అది అక్కడ అన్ని రాష్ట్రాలకి గతంలో కొత్తగా ఏర్పడినటువంటి అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టుగా హైకోర్టు లేకపోతే సచివాలయము ఇట్లాంటి వాటికి తప్ప కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక నగర నిర్మాణానికి ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఇచ్చేదానికి రాజ్యాంగంలో కూడా ప్రొవిజన్ లేదు. అయితే ఆ అమరావతి నగరంలో వివిధ ప్రాజెక్టులు మిగతా పట్టణాలకు ఇచ్చినట్టుగా ఆ పట్టణంలో కూడా ఏదైనా కొన్ని ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వ స్కీములు అమలు జరపవచ్చు, నిధులు ఇవ్వచ్చు. కానీ అమరావతి నగరానికి అనేటువంటి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ రెండింటి గురించి నిర్మలా సీతారామన్ అడిగారంటే అయిపోయింది. బడ్జెట్ కేటాయింపులు అయిపోయాయి. ప్రింటింగ్ దశకు వెళ్తున్నటువంటి దశలో ఈయన అడిగిన ఉపయోగం ఏంటి? మీడియాలో కవరేజ్ రావడం తప్ప అడిగిన ఉపయోగం ఏమిటనేటువంటిది ప్రశ్న.